నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో వేసవి కాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గాలు మనకు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆక్యుపంక్చర్ మరియు ట్రెడిషనల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ పిఎస్ సాగర్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చి వేసవి కాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు. అంటే జనరల్గా ఇప్పుడు మనం సీజన్ నుంచి వేరే సీజన్లోకి మారుతున్నప్పుడు ఆటోమేటిక్గా బాడీ కొంచెం వీక్ అవుతుంది, ఏదో ఒక రకమైన అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. పర్టికులర్గా ఈ టైంలో అంటే కంప్లీట్గా టెంపరేచర్స్ అనేవి హై లెవెల్లోకి వెళ్ళకముందే జలుబులు, ఒళ్ళు నొప్పులు ఇట్లాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు కొంతమంది. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? ఒకటి మనం చూసుకుంటే మన రోగ నిరోధక శక్తి అనేది ప్రతి ఒక్కరికి శరీరంలో ఉంది. కొంతమందికి వీక్గా ఉంది, కొంతమందికి బ్యాలెన్స్డ్గా ఉంది, కొంతమందికి ఎలర్జిక్గానో లేదా ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఉంది. సో అందరికి ఒకేలాగా రియాక్ట్ అవ్వరు. సో వీక్గా ఉన్న వాళ్ళకి ఈజీలీ ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్. వాళ్ళకి ఏ ఇన్ఫెక్షన్స్ అన్నా వైరస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఈజీగా రావచ్చు. అదే ఆటో ఇమ్యూన్ సిస్టమ్ కానీ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి ఏమవుతుంది, వైరస్ వచ్చినా, బ్యాక్టీరియా వచ్చినా, పడరాని ఫుడ్ ఉన్నా, పడరాని వెదర్ ఉన్నా వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ రియాక్ట్ అయ్యి వాళ్ళ ఎలర్జీస్ అనేవి ట్రిగర్ అయిపోతాయి. సో వాళ్ళకి ఒకవేళ ఏదైనా కీళ్ళ వాతం లాంటివి ఉన్నాయనుకోండి, అవి ముదిరిపోతాయి. సో స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, రకరకాల ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉన్నాయి. సో వాళ్ళకున్న ఇమ్యూన్ సిస్టమ్ బట్టి వాళ్ళ బాడీ రియాక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, పర్టికులర్గా మరి ఈ సీజన్లో వేసవి కాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు ఏ విధంగా ఉంటాయండి? పర్టికులర్గా ఇప్పుడు మనం సమ్మర్ చూసుకుంటే హై టెంపరేచర్స్ ఉంటాయి. సో హై టెంపరేచర్కి ఫస్ట్ మన బాడీలో ఉన్న వాటర్లో ఇంబ్యాలెన్స్ వస్తుంది. అంటే మినిమం బాడీలో 65 to 78% వాటర్ ఉంటుంది. సో మనం ఓవర్ టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వాటర్ లెవెల్స్లో మనకి డిప్ వస్తుంది. అంటే మనం బాడీ డిహైడ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఒక నార్మల్ ఫంక్షనింగ్కి 65 to 78% ఉండాల్సింది. కొంచెం పర్సంటేజ్ మారినా ఆబ్వియస్లీ బాడీలో ఉన్న ఫంక్షనాలిటీలో మార్పులు రావడం స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏమవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగర్ అవుతుంది. ఎలా ఉంటే అలా రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అనుకోకుండా ఇప్పుడు మనం చూసుకుంటే ఈ డిహైడ్రేషన్ వల్ల మనకి ఏమవుతుంది, బాడీ ఓవర్ హీట్ అయిపోతుంది. బాడీలో చాలా ఇన్ఫ్లమేషన్స్ పెరిగిపోతాయి ఓవర్ హీట్కి. ఆ హీట్కి డిహైడ్రేషన్ అయ్యి ఇప్పుడు ఒకవేళ కోమార్బిడిటీ డిసీజెస్ ఉన్నవాళ్ళు, అంటే ఆల్రెడీ హార్ట్ డిసీజ్ కానీ లేకపోతే డయాబెటీస్ కానీ ఏమైనా లాంగ్ టర్మ్ ఇల్నెసెస్ ఉన్న వాళ్ళకి ఆ ఇల్నెసెస్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఎక్సెస్గా మనం చూసుకుంటే ఇండియా లాంటి దేశంలో హై టెంపరేచర్ ఉంటుంది. సో ఎవ్రీ సమ్మర్ చూసుకుంటే దాదాపు 30,000 మంది డిహైడ్రేషన్ వల్ల చనిపోతూ ఉన్నారు. ఎందుకు, రెక్కాడితే కానీ డొక్కాడదు. సో ఆబ్వియస్లీ వాళ్ళు హై టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ అవ్వడము, ప్రికాషన్స్ తీసుకోకపోవడం, సరైన హైడ్రేషన్ చేయకపోవడం వల్ల డ్యామేజ్ అవుతారు. సో ఆ డిహైడ్రేషన్ని మనము తగిన వాటర్తోని రీప్లేస్ చేస్తూ ఉండాలి. సో మినిమం మనం యావరేజ్గా, అంటే అందరికి ఒకటే క్యాలిక్యులేషన్ చెప్పలేం కానీ యావరేజ్గా 8 glasses అయితే పర్ డే తాగడం మంచిది. ఒకరికి ఎక్కువ అవసరం, ఒకరికి తక్కువ అవసరం, వాళ్ళ శరీరం వాళ్ళకి చెప్తుంది దాహం అవుతుందని. న్యాచురల్ డెఫినెట్లీ వాళ్ళు ఓవర్ ఎగ్జర్షన్ వర్క్ ఉంది, హెవీగా ఎక్సర్సైజ్ అంటే వర్క్ చేస్తూ ఉంటే వర్క్ స్ట్రెస్ వల్ల కూడా ఓవర్ స్వెట్టింగ్ అండ్ ఓవర్ హీట్ వల్ల కూడా ఇంకా హైపర్గా హైడ్రేషన్ అవసరం పడుతుంది. సో వాళ్ళ పని, వాళ్ళ బాడీ రిక్వైర్మెంట్స్ డిఫర్ అవుతుంది. సో వాళ్ళ బాడీయే చెప్తుంది. సో యావరేజ్గా అయితే మినిమం ఒక 8 glasses అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ బాడీ అడిగినట్టు రెస్పాండ్ అవ్వాలి. కొంతమందికి అంటే ఎక్కువ వాటర్ తీసుకున్నా జలుబు చేసే తత్వం ఉంటుంది. మరి అటువంటి వాళ్ళు ఏం చేయాలంటారు? ఎందుకంటే వేసవికాలంలో నీకు జలుబు చేసిందా అని మాట్లాడుతుంటారు, కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు కదా. అందుకనే ఫస్ట్ స్టార్ట్ చేసింది అదే. మనం ఇమ్యూన్ సిస్టమ్ అందరికి ఒకేలాగా లేదు. కొంతమందికి వీక్, కొంతమందికి హైపర్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ఇలాంటి ఎలర్జీస్ కానీ లేదా ఇన్ఫెక్షన్స్ కానీ, ఎందుకంటే ఇప్పుడు వాటర్ రిటెన్షన్ అనేది బాడీలో తగ్గిపోయి ఉంటుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్గా అవుతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం బయట కూడా చూసుకుంటే వాటర్ లెవెల్స్ బాగా తగ్గిపోయి చాలా సాచురేటెడ్గా మారి, సో ఎక్కువగా వాటర్ బోర్న్ డిసీజెస్ కానీ ఫుడ్ బోర్న్ డిసీజెస్, ఎందుకంటే ఫుడ్లో కూడా వాటర్ ఉంటుంది కదా, సో తొందరగా పాడైపోవడం వల్ల దాంట్లో బ్యాక్టీరియల్ కానీ ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ అనేది తొందరగా వాళ్ళకి ఫుడ్ ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజనింగ్, ఇన్ఫెక్షస్ డిసీజెస్ స్పెషల్లీ చూసుకుంటే మీజల్స్ కానీ, మమ్స్ కానీ, రెస్పిరేటరీ ఇల్నెసెస్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఓకే అండి. సో, డీహైడ్రేషన్ వల్ల ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా ఉండాలి అనంటే రోజుకి 6-8 గ్లాసులు నీళ్ళు తాగాలి. ఒకవేళ అవసరాన్ని బట్టి ఇంకొంచెం ఎక్కువ తాగినా ప్రాబ్లమ్ ఎస్, అయితే ఏం ఎస్. లేదు. కొంతమంది బయట నుంచి రాగానే అంటే ఎండలో తిరిగి రాగానే ఎక్కువ నీళ్ళు తాగేస్తూ ఉంటారు. అలా మంచిదేనా? సడన్గా ఎక్సెసివ్ వాటర్ కాకుండా కొంచెం ఫస్ట్ అంటే ఓవర్ కూల్డ్ వాటర్ కూడా అవును. తాగేస్తుంటాం. అప్పుడే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతుంది. అవును. సో కొంచెం తాగండి, మళ్ళీ కొంచెం నిదానంగా కొద్దిగా స్లోగా తాగడం బెటర్. అట్ ఎ టైం ఓవర్లోడెడ్గా ఎంత తాగుతున్నాం అనేది కూడా కొంతమందికి తెలియకుండా కొన్ని ఛానల్స్లో 1 లీటర్ 2 లీటర్స్ అట్ ఎ టైం తాగండి అని కూడా అంటున్నారు. సో మీకు ఏమవుతుంది, కిడ్నీస్కి ఒక కెపాసిటీ ఉంది, అది ఎంత ఫిల్టర్ చేయగలదు. సో ఓవర్గా మనం వాటర్ తాగేసినా కూడా మన కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, మన ఫిల్టర్స్ డ్యామేజ్ అవుతాయి. సో దానివల్ల మళ్ళీ కొత్త సమస్యలు తెచ్చుకున్నట్టు అవుతుంది. సో నిదానంగా తాగడం బెటర్. కోల్డ్ వాటర్కి సడన్గా ఎక్స్పోజ్ అవ్వకండి, ఎందుకంటే బాడీ టెంపరేచర్ స్లోగా తగ్గాలి. సడన్గా డిప్ చేయడం కూడా కొంచెం ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు. మరి డాక్టర్ గారు ఈ సీజన్లో పర్టికులర్గా స్కిన్కి సంబంధించి ర్యాషెస్ రావడము లేకపోతే దురదలు రావడము అట్లాంటివి స్కిన్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఎస్ మా, ఇప్పుడు చెప్పినట్టు ఒకవేళ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి స్కిన్ ర్యాషెస్ అండ్ ఓవర్గా టెంపరేచర్కి మనం ఎక్స్పోజర్ అవ్వడం వల్ల సన్ బర్న్స్ అనేది అవుతూ ఉంటాయి చాలా మందికి. సో దానికి ఫస్ట్ ప్రికాషన్స్, ఇప్పుడు ఒకవేళ అవాయిడ్ చేయగలిగే వాళ్ళు సన్ నుంచి దూరంగా ఉండడమే బెటర్. సో ఎస్, బయట తిరగాలి ఒక సోషల్ బీయింగ్ అంటే బెస్ట్ ఏంటంటే మార్నింగ్ టైం సూర్యోదయం నుంచి ఒక 1 to 2 hours వచ్చే కిరణాలు చాలా మంచివి. యూవి ఫిల్టర్ అయ్యి వస్తుంది, దాని ద్వారా మీకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మీ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, మీ బ్రెయిన్లో సెరోటోనిన్ బూస్ట్ అవుతుంది, మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, అవయవాల పనితీరు ఇంప్రూవ్ అవుతుంది, విటమిన్ డి సర్ప్లస్గా మీ బాడీ రిసీవ్ చేసుకునే ఎబిలిటీ పెరుగుతుంది. సో ఎముకలు ఉక్కులా మారుతాయి, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి సూర్యుడి వల్ల. అలాగే ఆ 2 గంటలు దాటాక ఆ యూవీ ఫిల్టర్స్ అనేవి ఉండవు. సో యూవీ రేస్ అనేవి ఎవరికి మంచిది కాదు. ఆ యూవీ రేస్ ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు గ్లోబల్గా చూసుకుంటే పొల్యూషన్కి దీనికి టెంపరేచర్స్ పెరిగిపోయి యూవీ లైట్ తగులుతుంది, ఓజోన్ ఎక్స్పోజ్ అయిపోయింది. సో యూవీ లైట్ తగలడం వల్ల సన్ బర్న్స్ చాలా హెవీగా అవుతున్నాయి. ఓవర్ ఎక్స్పోజర్ వల్ల ఈవెన్ క్యాన్సర్స్ కూడా గురవుతూ ఉన్నాయి యూవీ ఎక్స్పోజర్ వల్ల. సో ప్రికాషన్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ చేసే వాళ్ళు అవాయిడ్ చేయగలగాలి, చేయలేని వాళ్ళు తప్పదు, ఇంకా నేను వర్క్ చేయాలి, నా వర్కే అది అన్నప్పుడు ప్రికాషన్స్ తీసుకోవాలి. సో చాలా మంది సన్ స్క్రీన్స్ వాడుతూ ఉంటారు సన్. సో మినిమం హాఫ్ అన్ అవర్ బిఫోర్ అది వర్క్ చేయాలంటే, మీరు ఇప్పుడు బయటికి వెళ్తున్నారంటే హాఫ్ అన్ అవర్ బిఫోర్ పెట్టుకోవాలి. SPF 15, 30, 75 హై లెవెల్స్ టెంపరేచర్ బట్టి మనకు వాడుకోవాలి. ఓకే, సో అది వాడుకోవాలి. బయటికి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్తా అనుకున్నప్పుడు రాస్తారు, కానీ అలా చేయకూడదు అంట. జస్ట్ చేయకూడదు, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్. అండ్ దాని వర్క్ 3 hours వరకే, మళ్ళీ 3 hours తర్వాత మళ్ళీ మీరు అప్లై చేసుకోవడం మంచిది. ఓకే, రీఅప్లికేషన్ చేసుకోవడం మంచిది. కానీ స్కిన్ మీద ఇట్లాంటి లోషన్స్ కానీ సన్ స్క్రీన్ కి సంబంధించి మాయిశ్చరైజర్లు కానీ రాసుకుంటే మంచిదే అంటారు? ఎస్, దాని గురించి కూడా చెప్దాం అనుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే వీటిలో కూడా కెమికల్స్ ఎక్కువగా ఇన్వాల్వ్డ్ ఉంటాయి. సో దానివల్ల కూడా మనకి హాని జరుగుతుంది. కానీ పెద్ద రాయితో కొట్టుకునే కంటే చిన్న రాయితో కొట్టుకోవడం అన్నట్టు అంతవరకే. కానీ దానికి ఇంకా ఆల్టర్నేట్స్ ఉన్నాయి. ఆల్టర్నేట్స్ ఏంటి అని అంటే, మీరు వీలైనంత మటుకు ఫుల్ క్లాత్స్, మీకు కాళ్ళకి సాక్స్లు ఎలా దొరుకుతున్నాయి అలా చేతులకి అంతా కూడా సాక్స్ లాంటివి ఎక్కువ బ్రీతబుల్గా యూవీ ఎక్స్పోజర్ మన స్కిన్కి తగలకుండా అలాంటివి కూడా మనకు వచ్చాయి. సో వీలైనంత మటుకు ఈ ఆప్షన్స్ బెటర్, ఎందుకంటే మనకి యూవీ అవాయిడ్ చేస్తున్నాం, బ్రీతబుల్గా ఒకటి ఉంటుంది. సో ఫుల్గా మనకి ఇంతవరకు కూడా మనకి సాక్స్ లాంటి సన్న ఫ్యాబ్రిక్స్ తోని మనకి సాక్స్ వస్తున్నాయి. సో అలాంటివి వేసుకోవడం ఇంకా బెటర్. సో దానివల్ల మనకి ఎక్స్పోజర్ తగ్గుతుంది అండ్ మనం ఎక్కువ స్వెట్ అవన్నీ కూడా మనకి బాగా అబ్జర్వ్ చేసుకొని మనకి కొంచెం బామ్గా ఉంటుంది మనకి కండిషన్. ఓకే, ఇంకా న్యాచురల్ వేలో అంటే ఏదైనా కొంతమంది ఆయిల్స్ అప్లై చేస్తూ ఉంటారు, కొంతమంది నెయ్యి కానీ లేకపోతే ఆముదం కానీ అట్లాంటివి అప్లై చేస్తూ ఉంటారు కదా, అలాంటివి యూజ్ చేయొచ్చు అంటారా? అంటే ఆ రేస్కి మళ్ళీ స్కిన్ డ్యామేజ్ అవటం కానీ లేకపోతే స్కిన్ టోన్ మారడం కానీ అట్లాంటివి ఏమైనా ఉంటాయా? సన్ బర్న్స్, టిపికల్గా సన్ బర్న్స్ అనేవి అవుతూ ఉంటాయి. మనకి స్కిన్ చాలా ఇరిటేషన్, చాలా బర్నింగ్ సెన్సేషన్, పెయిన్ ఇవన్నీ ఉంటాయి. సో బెస్ట్ రెమెడీ అంటే అలోవెరా, మంచి కూలెంట్ కూడా అండ్ బర్న్స్కి అది చాలా మంచి హీలింగ్.
సో అలోవెరా జెల్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అలోవెరా చెట్లు ఇంటి దగ్గర కూడా ఎక్కడెక్కడో ఉండొచ్చు. సో అది సన్ బర్న్స్కి అది బెస్ట్ రెమెడీగా మనం చెప్పొచ్చు. వేరే అంటే ఆయిల్స్ అంటే అది వాళ్ళకి డ్రైనెస్ వేరే వేరే కండిషన్స్కి అవి మనం చూసుకొని వాడాలి. బట్ అలోవెరా యూనివర్సల్గా ఎవరికి పెద్దగా హాని చేయదు. అండ్ ఇట్స్ ప్రూవెన్ అది అంటే సన్నే కాదు ఎలాంటి బర్న్స్కైనా కూడా స్కిన్ బర్న్స్కి ఇది బెస్ట్ రెమెడీ. ఇమీడియట్గా కూలెంట్గా చేస్తుంది అండ్ ఎక్కువ హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి దాంట్లో. ఓకే, మరి చిన్నపిల్లలు ఎటువంటి సమస్యలు వస్తాయండి? ఆబ్వియస్లీ నేను చెప్పినట్టు ఈ కోమార్బిడిటీ అంటే ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఏజ్డ్ ఉన్న వాళ్ళకి ఎంత హానియో అట్ ద సేమ్ టైం చిన్న పిల్లలు కూడా చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్త. అంటే వాళ్ళకి తెలియదు పాపం ఆడుకుంటారు సమ్మర్ హాలిడేస్. సో ఎక్కువగా పిల్లలు ఆడుకోవడం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు పాపం చెప్పుకోలేరు, వాటర్ మీద ధ్యాస ఉండదు, ఎంత తాగుతున్నామా లేదా. సో పేరెంట్సే చూసుకోవాలి. ఇంకా వాళ్ళకి మనం వాళ్ళని ఎక్కువ సన్ ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. వాళ్ళు డీహైడ్రేటెడ్గా ఉంటే వాళ్ళు కంపల్సరీ వాటర్ తాగేలాగా చూసుకోవాలి. అండ్ వీళ్ళంత మటుకు ఈ సమ్మర్ క్యాంప్స్ ఇవి ఏవైతే ఉంటాయో ఓవర్ సన్ ఎక్స్పోజర్ అవుతున్నారు పిల్లలు, చాలా సఫర్ అవుతున్నారు, చాలా హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి రైజ్ అవుతూ ఉన్నాయి. ఓకే కొంతవరకు, బట్ అర్లీ మార్నింగ్స్ ఈవినింగ్స్ అలాంటి సమ్మర్ క్యాంప్స్ చేసుకుంటే బెటర్. సమ్మర్ హాలిడేస్ ఆర్ మెంట్ టు స్టే అట్ హోమ్. వీళ్ళంత సన్ ఎక్స్పోజర్ని తగ్గించుకోవాలి. సో అది బెస్ట్. ఇంకా పిల్లల్ని పర్టికులర్గా ఫుడ్ తింటే మంచిది అనేలాగే ఏముంటుందండి వేసవికాలంలో? ఫుడ్ పరంగా ఆబ్వియస్లీ ఫస్ట్ హైడ్రేషన్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఫ్రూట్స్ మ్యాక్సిమం వాటర్ మెలన్ చూసుకుంటే 90% వాటర్ కంటెంట్. మనము మ్యాంగో తీసుకోండి, ఎక్కువగా మనకి ఇప్పుడు మ్యాంగో అందుబాటులో ఉంటుంది, ఆల్మోస్ట్ 88% వాటర్ కంటెంట్. స్ట్రాబెర్రీస్ తీసుకుంటే 70-80%. సో మంచి ఏదైతే నీటి శాతం ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ని మనం ఎక్కువ తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఎంత అని వాటర్ తాగుతాం, కొంచెం ఫుడ్ తిన్నప్పుడు కూడా మనకు దాంట్లో కూడా హైడ్రేషన్ అనేది ప్రాపర్గా జరిగేటట్టు చూసుకోవాలి. సో ఎక్కువగా ఫ్రూట్స్ బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు. మజ్జిగ అలాంటివి కూడా కొంచెం పల్చగా చేసుకొని, సో దట్ ప్రోబయోటిక్స్ ఇంటెస్టైన్స్ కొంచెం కూల్ అవ్వడానికి, అక్కడ ఉన్న బ్యాక్టీరియా కొంచెం హెల్తీ బ్యాక్టీరియా గ్రో అవ్వడానికి కూడా మజ్జిగ ఎక్కువగా హెల్ప్ అవుతుంది. సో ఇంకా అలా ఎన్నో రిఫ్రెషింగ్ డ్రింక్స్ ఉన్నాయి. వెజిటేబుల్స్ లో కూడా మనం చూసుకుంటే సలాడ్స్ సీజనల్గా ఇవి తింటే మంచిది అని చెప్తూ ఉంటారు కదా. ఏది ఉన్నా మనం ఓవర్ కుక్ చేసుకుంటే దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ చాలా మటుకు పోతుంది. సో మనం ఇప్పుడు రుచిని చూసి తింటున్నాం కానీ ఆరోగ్యాన్ని చూసి తింటలేము. సో ఓవర్ కుక్ వల్ల దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏం పెద్దగా లేవు. సో వాట్ ఐ కెన్ అడ్వైస్ అంటే మీరు లంచ్కి ముందు డిన్నర్కి ముందు సలాడ్స్ తినండి, పచ్చికూరగాయలు తినండి. సో వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది, బాడీ ఆల్కలైజ్ అవుతుంది, బాడీ కూల్ అవుతుంది అండ్ డైజెషన్ కూడా బాగా అవుతుంది. సో లంచ్కి ముందు డిన్నర్కి ముందు కొద్దిగా సలాడ్స్ అనేవి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొంతమంది చెప్తారు కదా డాక్టర్ గారు, అంటే మామూలుగా తినడానికి ముందు లేకపోతే కనుక మనం రా మెటీరియల్ ఎక్కువ తీసుకుంటే అవి డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ బాడీకి అంత ఎక్కువ ఉండదు. ఇంతవరకు కాలంలో అంటే నిప్పును కనిపెట్టక ముందైతే ఓకే బాడీ అలాంటి విధానానికి అలవాటు పడిపోయి ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం ఫైన్ కనుక్కున్నామో ఆ తర్వాత అన్ని ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ వస్తున్నాయి. సో ఇట్లాంటి రా మెటీరియల్ తీసుకున్నప్పుడు బాడీ అనేది అంత ఈజీగా డైజెస్ట్ చేయదు అని అంటుంది. సో రా ఫుడ్ డైజెషన్ ఇష్యూస్ అంటారు అంతే కదా. సో ఆబ్వియస్లీ దాంట్లో కొంత నిజం ఉంది, కొంచెం అసత్యం కూడా ఉంది. సో మనకి 12 o'clock to 8 o'clock డైజెషన్ సైకిల్, డైజెస్టివ్ ఫైర్స్ చాలా హై లెవెల్లో ఉంటుంది. ఏదైనా డైజెస్ట్ చేసే శక్తి ఎక్కువ ఉంటుంది. సో ఈ 12 to 8 o'clock వెజిటేబుల్స్కి బెస్ట్. అదే మనం చూసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 4 o'clock to 8 o'clock మనకి బాడీ డిటాక్సిఫికేషన్ టైం. సో ఈ టైంలో డైజెస్టివ్ సైకిల్ అనేది, డైజెస్టివ్ ఫైర్స్ అనేది హై లెవెల్లో ఉండవు. సో ఈ టైంలో కొంతమంది చెప్తూ ఉంటారు కదా, అంటే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అంటే ఆ టైంలో అగ్ని కూడా ఎక్కువ ఉంటుంది. సో అందుకని మార్నింగ్ టైంలో ఎక్కువ ఫుడ్ తీసుకోండి, ఆఫ్టర్నూన్ తక్కువ, అండ్ నైట్కి అసలు తినకుండా ఏదైనా లిక్విడ్ తీసుకోండి. ఆబ్వియస్లీ అది 100% కరెక్టే. మీకు మార్నింగ్ 4 o'clock to 12 o'clock బాడీ క్లీన్ చేసుకునే క్రమం. అంటే మనం సైంటిఫిక్గా చూసుకుంటే బాడీ మొత్తం క్లీనింగ్ ప్రాసెస్లో ఉంటుంది. ఆ టైంలో ఫుడ్ తినొద్దు అని కాదు, దానికి సూటబుల్ ఫుడ్ తినాలి. ఆ క్లీనింగ్ ప్రాసెస్ని ఏదైతే ఉందో సపోర్ట్ చేసే ఫుడ్ తినాలి. సో ఎక్సెస్ హార్డ్ ఫుడ్స్ అది డైజెస్ట్ చేసే టైం కాదు. సో ఆ టైంలో మనం ఫ్రూట్స్ బెస్ట్.
సో ఫ్రూట్స్ నేను ఎప్పుడంటే అప్పుడు తింటాను, ఫుడ్ తినేటప్పుడు తింటాను, డిన్నర్ చేసేటప్పుడు తింటాను, లేదు డిన్నర్ మానేసి నేను ఓన్లీ ఫ్రూట్స్ తింటాను అనే వాళ్ళని కూడా మనం చూసాం. సో వాళ్ళకి యూరిక్ యాసిడ్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎందుకు? ఆ టైంలో ఈ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో యాసిడ్స్తో రియాక్ట్ అవుతే, మన డైజెస్టివ్ యాసిడ్స్తో రియాక్ట్ అవుతే అది కుళ్ళిపోతాయి, ప్యూట్రిడ్గా మారుతుంది. సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెంచేస్తుంది. సో అదే మార్నింగ్ టైము ఎంటీ స్టమక్ తిన్నాం అనుకోండి, ఎక్కువ యాసిడ్స్ ఉండవు కాబట్టి అది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, గంటలో డైజెస్ట్ అయిపోతుంది. సో ప్యూట్రిడ్గా మారదు, దాని నుంచి మ్యాక్సిమం న్యూట్రిషన్ బాడీ తీసుకునే శక్తి ఆ టైంలో ఉంది. సో అదే మనం లంచ్కి ముందో డిన్నర్కి ముందో తీసుకున్నాం అనుకోండి, తర్వాత తిన్నా, ఫుడ్తో పాటు కలిపి తిన్నా కుళ్ళిపోతుంది అది. గమనించరు, ఫ్రూట్స్ తింటే మంచిది అంటారు కాబట్టి ఏ టైంలో పడితే ఆ టైంలో తినొచ్చు అని ఫీలింగ్ లోనే ఉంటారు. కాబట్టి ఏదైనా సరే తినాల్సిన టైంలోనే తింటేనే ఉపయోగం శరీరానికి. సో ఇది సర్కాడియన్ బయోరిథమ్స్ మీద చాలా రీసెర్చ్ జరిగింది. మన పూర్వీకులు ఇచ్చిన సిద్ధాంతాలు ఇవన్నీ. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ మన అవగాహనతోని ఈ టైంలో ఇది చేయాలి, ఈ టైంలో ఇది చేయాలని మన పూర్వీకులు మనకి ఫిలాసఫికల్గా ఆయుర్వేదం రూపంలోనే ఒక వే ఆఫ్ లైఫ్ స్టైల్ మనకు నేర్పించారు. అది నిజమే అని చెప్పేసి ఇప్పుడు మనకు యుఎస్లో, ఇప్పుడని కాదు, ఒక 5-6 ఇయర్స్ దాటిపోయింది, మన బాడీలో ఒక సర్కాడియన్ బయోరిథమ్ ఉంది. ఏ టైంకి తినాలి, ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి ఏది చేస్తే మంచిది. ఇది ఫాలో అవ్వకపోతే కామన్ కోల్డ్ క్యాన్సర్స్ మనమే తెచ్చుకుంటున్నాము. ఇది ఫాలో అవ్వడం వల్ల మనం డిసీజ్ ఫ్రీ లివింగ్ ఉండొచ్చు, 90% అన్నెసరీ డిసీజ్ మన శరీరానికి రాకుండా ఉండొచ్చు అని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. 4 నోబెల్ ప్రైజ్ విన్నర్స్ కూడా అయ్యారు. అండ్ ఆల్మోస్ట్ 99% మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఏదైతే బయోరిథమ్స్ ప్రకారం మనం తినాలి తినకూడదు అని ఇచ్చారో అవి ఆల్మోస్ట్ 99% మ్యాచ్ అవుతున్నాయి వాళ్ళు చెప్పిన దాన్ని. మరి కొంతమందిలో కాదు, ఇప్పుడు చాలా మందిలో చూస్తున్నాము. ఇప్పుడు కదా మనం చిన్నప్పటి నుంచి కూడా చూసేవాళ్ళం, వేడి ఎక్కువగా ఉంటే వేడి పొక్కులు రావటం, లేకపోతే చర్మం మీద దద్దులు రావటం, ఇలాంటివి చూస్తూ ఉంటాము. మరి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? స్కిన్లో పొక్కులు వస్తున్నాయి, స్కిన్లో యాక్నీ లెవెల్స్ వస్తున్నాయి అంటే అది మీ బాడీలో, మీ గట్ హెల్త్లో ఓవర్ హీట్, చెడు బ్యాక్టీరియా ఎక్కువైపోయింది, టాక్సిన్స్ ఎక్కువైపోయినాయి అని ఇండికేషన్. మనం చూసుకుంటే ఆయుర్వేదంలో జస్ట్ ఫేస్ ని చూసే 7 డిసీజ్ చెప్పొచ్చు. ఒళ్ళు పెరిగింది, పేలింది అంటే అంటే చిన్న చిన్న పొక్కులు వస్తూ ఉంటాయి, రెడ్ కలర్. ఓకే, సమ్మర్ లో స్పెషల్లీ అదేనండి. ఓవర్ టాక్సిన్స్, ఓవర్ హీట్ వల్లనే మనకి బాడీలో ఉన్న ఎక్సెస్ హీట్ బయటికి పంపించేయడానికి బాడీ సెల్ఫ్ గా బ్లడ్ లెట్టింగ్ చేసుకుంటుంది. అంటే ముక్కులో నుంచి, ఇప్పుడు ఓవర్ హీట్ అయినప్పుడు ముక్కులో నుంచి కానీ లేదా మోషన్స్లో కానీ బ్లడ్ పడింది అని చెప్పి కంప్లైంట్స్ వస్తుంటాయి. అలాగే పొక్కులు పెరిగిపోతూ ఉన్నాయి శరీరం మీద. అంటే బాడీ ఒక న్యాచురల్ దానికి అది మళ్ళీ ఒక బ్యాలెన్స్ వేలో పనిచేయడానికి, బాడీలో ఉన్న ఎక్సెస్ హీట్ తగ్గించుకోవడానికి కొంత బాడీలో ఉన్న ఎక్సెస్ హీట్ బ్లడ్ నుంచి అది లెటింగ్ చేసుకుంటుంది. సో లెట్ చేసుకొని అది మళ్ళీ బ్యాలెన్స్ చేసుకునే క్రమం అది. సో మీ డైట్, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే దాన్ని సపోర్ట్ చేసేలాగా ఉండాలి. మీ శరీరం ఏం చెప్పబోతుంది అనేది అది ఇండికేటర్గా తీసుకోవాలి. ఆకలేస్తుంది, దాహం అవుతుంది అని ఎలా చెప్తుందో ఇవి కూడా చిన్న చిన్న సైన్స్ అండ్ సిమ్టమ్స్, ప్రీ డిసీజ్ కండిషన్స్ అనొచ్చు. సో రాబోయే పెద్ద ప్రాబ్లం గురించి బాడీ ఇస్తున్న చిన్న చిన్న హెచ్చరికలు అవి. సో దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి, దానికి కావాల్సింది అందిస్తే అదే రిజాల్వ్ చేసుకుంటుంది. ఓకే, అంటే ఈ వేడి పొక్కులు తగ్గించుకోవాలి అని అంటే మామూలుగా ఇంట్లో ఉండి ఎటువంటి రెమెడీస్ పాటించాలంటారు? ఇంట్లో ఉండి అదేనమ్మా, ఇప్పుడు జస్ట్ నేను చెప్పినట్టు మనం వీళ్ళంత మటుకు వాటర్ హైడ్రేషన్ పెంచుకోవాలి. తర్వాత ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి మార్నింగ్ టైం. లంచ్కి ముందు, డిన్నర్కి ముందు ఖచ్చితంగా కొంచెం సలాడ్స్ యాడ్ చేసుకోండి, వెజిటబుల్ సలాడ్స్ యాడ్ చేసుకోండి. ఎక్కువగా మనము ఇట్లా కొబ్బరి నీళ్ళు కానీ లేకపోతే ఈ మజ్జిగ, బార్లీ కానీ మంచి, ఇవన్నీ కూలెంట్స్, న్యాచురల్ కూలెంట్స్. గట్ హెల్త్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది, బాడీని కూడా కూల్ చేస్తూ ఉంది. సో ఇవే చేయాల్సింది. బాడీ మీకు ఇప్పుడు నాకు ఇక్కడ పొక్కు వచ్చింది, ఇక్కడ ఒక ఆయింట్మెంట్ పెట్టుకుంటే తగ్గిపోయేది కాదు. ఇది ఇంటర్నల్ ఇష్యూ ఇండికేటర్ అంతే. సో ప్యాచ్ వర్క్ చేస్తే సరిపోదు, రూట్ నుంచి ఏమి ప్రయోజనం ఉండదు. అంతే, అది ప్రాబ్లం. ఆ ఇండికేషన్ ఏంటంటే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ని ఇండికేషన్. అది ఆ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ని మీరు ఫంక్షనల్ గా కరెక్ట్ చేసుకుంటేనే మీకు అది కొత్తవి రావు, ఉన్నాయి, బాడీ సెల్ఫ్ గా హీల్ చేసుకుంటుంది. డాక్టర్ గారు, ఇప్పుడు
వేసవి కాలంలో అంటే వేడి ఎక్కువ చేస్తుంది, శరీర తత్వం కూడా వేడిగా ఉంటుంది, బయట వాతావరణము వేడి, శరీరంలో వేడి. సో ఇట్లాంటప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది పైల్స్, ఫిస్టులా, ఫిషస్ గురించి. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ సీజన్ ఎంత నరకంగా ఉంటుంది అసలు? ఓకే. సో యాక్చువల్లీ పైల్స్, ఫిస్టులా అనే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద పేగు అండ్ ఆల్మోస్ట్ అంటే మన పేగులో చెప్పినట్టు గట్ హెల్త్ అని మనం చాలా మాట్లాడుకుంటాం కదా, చెడు బ్యాక్టీరియా ఎక్కువైపోయి ఇన్ఫెక్షన్స్ పెరిగిపోయి ఓవర్గా టాక్సిసిటీ ఉండి దాని నుంచి వచ్చే ఇన్ఫ్లమేషన్స్, అంటే అది ఒక ఇన్ఫ్లమేషన్ అనేది కూడా ఒక రకమైన సివియర్ హీట్, టాక్సిక్ హీట్. సో ఆ హీట్కి లోపల పొక్కిపోయి లోపల మనకి అంత పుండులాగా మారి అవి కట్ అయ్యి బ్లడ్ లెట్టింగ్ అనేది అవుతూ ఉంటాయి. అది ఇంకా సివియర్గా ముదిరి మనకి హోల్స్ కూడా క్రియేట్ అయ్యి ఫిస్టులాస్ కూడా తయారవుతూ ఉంటాయి. సో ఇది ఆల్రెడీ వాళ్ళకు డిఫెక్ట్ ఉంది, ఫంక్షనల్గా డిఫెక్ట్ ఉంది. దానికి తోడు ఇప్పుడున్న ఎక్సెస్ హీట్, ఈజీగా డీహైడ్రేషన్ అయిపోయే ఎబిలిటీ, సో ఇవి ఉండడం వల్ల ఇంకా హీట్కి అగ్నికి ఆజ్యం పోసినట్టే. సో దానివల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువగా ట్రబుల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో వాళ్ళకి సొల్యూషన్ ఏం లేదు వాళ్ళకి వచ్చినప్పుడల్లా సర్జరీస్ అంటే నేను చెప్పినట్టు ఆల్రెడీ ఏమన్నాను, చిన్న బాడీ మీద చిన్న ర్యాష్ వచ్చినా దానికి మనం మీద ఎన్ని చేసినా వేస్ట్, ఇంటర్నల్గానే పోవాలి అది. సో వాళ్ళకి కూడా వాళ్ళ ఇంటెస్టైన్స్లో ఉన్న గట్ హెల్త్ మారాలి, అక్కడ ఉన్న చెడు బ్యాక్టీరియా టాక్సిన్స్ అన్నీ క్లియర్ అప్ అవ్వాలి, మళ్ళీ కొత్తగా గట్ హెల్త్ అనేది హెల్దీ గట్ స్ట్రెయిన్స్తో మళ్ళీ రీడెవలప్ చేయాలి, అక్కడ ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని రెగ్యులేట్ చేయాలి. దానివల్ల ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అనేది ఆగిపోతుంది, ఫర్దర్గా ఇంకా పైల్స్, ఫర్దర్గా ఇంకా ఫిస్టులాస్ ఫామ్ అవ్వడం అనేది ఆగిపోతుంది. అండ్ ఉన్నది కూడా హీలింగ్, మనకి ఇమ్యూనిటీ బాగుంటేనే కదా హీల్ అయ్యేది. సో మంచి ఇమ్యూనిటీ అక్కడ బూస్ట్ అవ్వడం వల్ల, డెవలప్ అవ్వడం వల్ల అది హీల్ అవుతుంది. సో మా పని సర్వీసింగ్ వరకు, మెయింటెనెన్స్ పని ఎవరిది వాళ్ళకి. సో వాళ్ళకి పర్టికులర్గా చెప్తాం, ఇది పూర్తిగా డైట్ లైఫ్ స్టైల్ డిసీజే. సో వాళ్ళు ఏం తినాలి, ఎలాంటివి తినాలి, అండ్ డైట్ లైఫ్ స్టైల్ దినచర్య ఎలా పాటించాలి అవన్నీ నేర్పిస్తున్నాం పేషెంట్స్కి. సో వాళ్ళకి మళ్ళీ రిలాప్స్ ఉండదు, ఇయర్స్ టుగెదర్ అయినా కూడా చాలా మందికి రిలాప్స్ ఉండదు. సో అది సస్టైనబుల్ మోడల్ అనమాట. ఇప్పుడున్న మోడల్ ఏదైతుందో సస్టైనబుల్ మోడల్ కాదు. రానియండి, వచ్చినప్పుడు సర్జరీ చేయించుకోండి, మళ్ళీ రానియండి, మళ్ళీ సర్జరీ చేయించుకోండి, జీవితాంతం సర్జరీ. ఈ ప్రాబ్లంకి ఇప్పుడు మన దగ్గర ట్రెడిషనల్ మెడిసిన్ తీసుకున్నాము, క్యూర్ అయింది, కానీ ఇది ఎవరీ ఇయర్ సీజన్ మారినప్పుడల్లా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఏం లేదమ్మా, ఏం లేదు. ఇప్పుడు రాని వాళ్ళు అందరికి కూడా వస్తున్నాయా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆల్రెడీ పైల్స్, ఫిస్టులా ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది ఎక్కువ ఉంది, లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు రావట్లేదు? వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి అంటే మీ గట్ హెల్త్, మీ బాడీలో ఉన్న ఫంక్షనాలిటీలో ప్రాబ్లం ఉంది. సో వాళ్ళలాగా మీరు తయారు చేసుకోండి, వాళ్ళకున్న ఇమ్యూనిటీ, వాళ్ళకున్న గట్ హెల్త్ మీరు అచీవ్ చేయాలి. అచీవ్ చేస్తే వాళ్ళతో మీరు సమానం. సో అలా ఉండాలి. అంటే మీ ఇమ్యూన్ సిస్టమ్, మీ గట్ హెల్త్ మారితే దానికి పర్మనెంట్ సొల్యూషన్. ఏ సీజన్ అయినా కూడా మీ బాడీ తట్టుకుంటుంది, ఏ వెదర్ అయినా తట్టుకుంటుంది, ఏ కొంచెం ఫుడ్ అయినా కూడా తట్టుకుంటుంది. బట్ మనం దానికి ఏం చేయాలి, కొంచెం డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. ఫుడ్లో కానీ వీటిలో కొంచెం డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే ఎప్పటికీ రాదు. మరి ఈ సీజన్లో పర్టికులర్గా మ్యాంగోస్ వస్తూ ఉంటాయి, అది కాకుండా పికిల్స్ అనేవి ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. సో కొత్త పచ్చళ్ళని ఎక్కువగా తింటూ ఉంటారు ఇష్టంగా. అటువంటిప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంతమంది గ్యాస్ వస్తుంది, కొంతమందికి ఏదైనా మోషన్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్? ఎనీథింగ్ ఎక్సెస్ ఇస్ పాయిజన్ టు యువర్ బాడీ. అంటే ప్రతి దానికి ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్స్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. రుచిగా ఉంది కదా అని మ్యాంగో, రుచిగా ఉంది కదా అని పచ్చళ్ళు ఎక్కువ తిన్నామంటే ఏమవుతుంది? అంతే కదా, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇంకా తెలుసుకుందాం. కాలర్ లైన్ లో ఉన్నారు. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం నాది రాజమండ్రి అండి. చెప్పండి, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి అమ్మా. అంటే ఏంటంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ చిన్నగా నాకు ఎడముక్కలో పాలిప్ లాగా వచ్చిందండి, అంటే చిన్న కండ్లాగా. ఎడమ ముక్కులోనా అండి? ఎడముక్కలో ఓకే, పాలిప్ లాగా వచ్చింది. కొద్దికాలం హోమియో వాడాను, తర్వాత నేను కన్సీవ్ అయిన తర్వాత వాడకూడదు అనేసి అంటే మానేసాను. డెలివరీ అయిన తర్వాత అది కొంచెం ఎక్కువగా ఉంటుంది మేడం. ఇబ్బంది పడుతుందంటే మళ్ళీ
హోమియో వాడుతున్నాను, మధ్య మధ్యలో నాజిల్ డ్రాప్స్ అవి వాడుతున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ కండిషన్ ఏంటండి? ప్రెసెంట్ కండిషన్ ఏంటంటే నైట్ టైం బాగా ఇబ్బంది పెట్టేస్తుంది మేడం, ఉంటుంది. మీకు బ్రీతింగ్ అనేది సరిగ్గా లేదు? అది కొంచెం పెరిగింది, నాజిల్ డ్రాప్ వేసుకుంటేనే ఫ్రీ అవుతుంది. ఓకేమా. సో అది ఏం లేదమ్మా, అక్కడ కండ పెరిగినట్టు పాలిప్స్ అనేవి పెరిగి మీ బ్రీతింగ్ అనేది అది ఇంటరప్ట్ చేస్తూ ఉంటుంది. సో నిద్రపోయే సమయంలో మీకు అది చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. అండ్ మైల్డ్ ఎలర్జీ అయినా కూడా డస్ట్ కానీ దీనికి కానీ తొందరగా ఇరిటేట్ అవుతుంది, తొందరగా అక్కడ ఇమ్యూన్ సిస్టమ్ బాగా ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో దానికి కోర్స్ లాగా మెడిసిన్ ఉంటాయమ్మా నాజల్ పాలిప్స్ పోవడానికి. ఒక 6 months 8 months హోమియోపతిలో కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయి అన్నట్టు విన్నాము. సో అలా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్ ద్వారా మనం మెల్లమెల్లగా లోపటి నుంచి ఇంటర్నల్గా అది ఎలా పెరిగిందో అలా మెల్లిగా రివర్స్ అయ్యడానికి దానికి ఆల్మోస్ట్ 99% అవకాశాలు ఉంటాయి. లేదా సర్జికల్గా రిమూవ్ చేయించుకోవచ్చు, మళ్ళీ వస్తుంది. సర్జికల్గా మీరు రిమూవ్ చేయించుకున్నా మళ్ళీ వస్తుంది. సో ఎందుకంటే బాడీలో ఉన్న ఇంటర్నల్ ఫంక్షనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో దేనివల్ల ఇచ్చిందో అది డిఫెక్ట్గా అసలు రోగం. ఇది ఓన్లీ మీరు ఒక రకంగా చెప్పాలంటే బాధితులే అవన్నీ. సో మెడిసిన్ ద్వారా ఒకవేళ మీకు చాలా ఇబ్బంది పడుతున్నారు అని అంటే సర్జికల్ ఆప్షన్ తీసుకోండి, ఎందుకంటే డే టు డే లైఫ్ చాలా ఇబ్బంది పడుతున్నారంటే. ఇన్ కేస్ మేనేజబుల్గా ఉంటే మెడిసిన్ కోర్సు ప్రాపర్గా వాడి కంప్లీట్ చేసుకోండి. మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేని ఎన్నో మెడిసిన్స్ ఉన్నాయి. సో మీరు ఏ కండిషన్లో ఉన్నా రెగ్యులర్గా వాడచ్చు. అలాంటి మెడిసిన్స్ మీరు లాంగ్ టర్మ్ వాడేసి లోపటిని డిజాల్వ్ చేసుకోవడం ఫస్ట్ ఆప్షన్. లేదు అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంది అంటే సర్జరీ చేయించుకొని కూడా ఈ మెడిసిన్స్ వాడండి, ఎందుకు మళ్ళీ రాకూడదు కాబట్టి. సో అలా చేస్తే మీకు సొల్యూషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. హలో హలో మేడం, నమస్తే అండి. మీ పేరు? గుడ్ ఈవినింగ్. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు వెంకటేశ్వర మేడం. వెంకటేశ్వర్లు గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్. ఆర్థరైటిస్, ఓకే. ఆర్థరైటిస్ చెప్పండి సార్, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి చెప్పండి. 2 years నుంచి ఉన్నాను సార్ ఆర్థరైటిస్. ఓకే. ఇంకోసారి 7 months కింద నాకు స్టంట్లు వేశారు సార్, 3 స్టంట్లు. ఓకే. ఇంక 3 స్టంట్లు పడ్డాయి, మెడిసిన్ వాడుతున్నా. పార్కిన్సన్ కూడా ఉంది నాకు. ఓకే ఓకే. నా ఏజ్ 73 ఏజ్ మీది. ఆర్థరైటిస్ అంటే సార్ ఇప్పుడు ఏ జాయింట్స్ లో ఎక్కువగా ఎఫెక్టెడ్ ఉంది మీకు? రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్, రెండు బోత్ లెగ్స్. బోత్ ద నీ జాయింట్స్ ఎఫెక్టెడ్? లెఫ్ట్ ఎక్కువ సార్, లెఫ్ట్ ఎక్కువ ఉంది. ఓకే, నీ జాయింట్స్ ఎక్కువగా ఎఫెక్టెడ్. ఇంకా వేరే జాయింట్స్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యాయా? అది అరిగిపోయిందని చెప్పారు సార్ ఆయన. ఓకే, అదే సార్ మోకాలు కాకుండా ఇంకా వేరే జాయింట్స్ లో ఏమన్నా? ఓన్లీ జాయింట్ పెయిన్స్. సార్ మీ ఏజ్ మీరు ఇప్పుడు చెప్తున్న మీ డిసీజ్ హిస్టరీ చూసుకుంటే మీ బాడీలో బాగా తీవ్రంగా యాసిడ్స్, ఆటో ఇమ్యూనిటీ కండిషన్స్ ఉన్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే మీ బాడీలో ఉన్న ఎక్సెస్ ఇన్ఫ్లమేషన్కి మీ హార్ట్, మీ బ్రెయిన్ డీహైడ్రేట్ అయిపోయి మీకు హార్ట్ రిలేటెడ్ స్టంట్స్ వేయాల్సిన అవసరం వచ్చింది. అండ్ మీ బ్రెయిన్లో ఉన్న ఫ్లూయిడ్స్ తగ్గిపోయి డోపమిన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల మీ బ్రెయిన్కి మీకు పార్కిన్సనిజం అనే డిసీజ్ కూడా ఆల్రెడీ వచ్చింది. సో ఆబ్వియస్లీ ఆ డీహైడ్రేషన్కి, ఆ ఇన్ఫ్లమేషన్కి, యూరిక్ యాసిడ్ అలాంటివి ఉన్నాయి అనుకోండి, మీ నీ జాయింట్స్లో కూడా అది మెల్లిమెల్లిగా ఆ డిస్క్ మనకి కంప్లీట్గా నీ జాయింట్లో ఉన్న ల్యూబ్రికేషన్ని కూడా బాగా పాడు చేసేస్తుంది. సో ఏం లేదు సార్, మనము జస్ట్ సిమ్టమ్స్, ఇప్పుడు మీరు డోపమిన్ సంబంధించినవి లివిడోపా, సిండోపా అని టాబ్లెట్ వేసుకుంటే ఈరోజు మీకు షేకింగ్ ఇవన్నీ కంట్రోల్ అవుతుంది. కానీ బ్రెయిన్కి కావాల్సిన డోపమిన్ న్యాచురల్గా బాడీలో తయారు చేయట్లేదు, మనం ఆర్టిఫిషియల్గా బయట నుంచి అవుట్ సోర్స్ చేస్తున్నాం. అండ్ మన మోకాలకి పెయిన్ కిల్లర్స్ సొల్యూషన్ అస్సలు కాదు. సో ఇప్పుడు ఈ 3 కండిషన్స్కి మనం ఫంక్షనల్ మెడిసిన్ ఒకవేళ ఆప్ట్ చేస్తే మీ గట్ హెల్త్, మీ ఇమ్యూన్ సిస్టమ్ని మనం మెల్లిమెల్లిగా చేంజ్ చేసుకున్నాం అనుకోండి, ఫర్దర్ డ్యామేజ్ అనేది ఆగిపోతుంది మీ బ్రెయిన్కి కానీ, మీ హార్ట్కి కానీ, మీ జాయింట్స్కి కానీ. మనం ఎంతైతే అంత వాటిని మళ్ళీ స్ట్రెంథనింగ్, రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ చేసుకోవడం వల్ల ఆ డిసీజ్ ఇంకా ఫర్దర్ మేనిఫెస్ట్ అవ్వడం కాకుండా అండ్ అవి కొంతవరకు హెల్తీగా కూడా మారుతాయి. అంటే ఇప్పుడు సపోజ్ మోకాల్లో ఉందనుకోండి, ఆ గ్యాప్ ఉన్న కాస్త గ్యాప్లో
మనం జిగురు మళ్ళీ తయారు చేసుకున్నాం అనుకోండి, మీరేమి పీటీ ఉషాకి కాంపిటీషన్ ఇవ్వలేరు, కానీ అట్లీస్ట్ మీకు నొప్పి బాధ లేకుండా మీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ నొప్పులు లేకుండా క్లియర్ చేసుకోవచ్చు. బ్రెయిన్ కి మీరు మళ్ళీ న్యాచురల్ గా డోపమిన్ రీజనరేషన్ అయింది అనుకోండి, బయట నుంచి మీరు డోపమిన్ టాబ్లెట్స్ ఇవ్వాల్సిన అవసరం తగ్గుతుంది. అండ్ హార్ట్ కండిషన్ కూడా మనం ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ తగ్గి హార్ట్ బ్లడ్ వెజల్స్ అన్ని మళ్ళీ డైలేట్ అయ్యేలా చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ స్టంట్లు కానీ బైపాస్లు కానీ చేసుకోవాల్సిన అవసరం కాదు. సో ఇవి రివర్స్ చేసుకోండి సార్, ఈ కండిషన్స్ని రివర్స్ చేసుకోండి. వీటిని మేనేజ్ చేసే ట్రీట్మెంట్సే తీసుకున్నారు అనుకోండి, రేపు మీ ఆరోగ్యం ఆయుష్ రెండు దెబ్బతింటుంది అండ్ ఉన్నంత కాలం నరకంగా మారుతుంది. ఎందుకంటే ఇంకా మల్టిపుల్ డిసీజెస్ మీకు అటాక్ అవుతూనే ఉంటాయి. సో ఒకసారి మీ ప్రీవియస్ రిపోర్ట్స్, మీ ప్రీవియస్ మెడికల్ హిస్టరీ అంతా తీసుకొని ఒకసారి మా హాస్పిటల్కి రండి. డెఫినెట్లీ మీకు చాలా విషయాల్లో మీకు హెల్ప్ అవుతుంది. గుడ్డు పగిలింది ఫర్దర్ పగలకుండా చూసుకోవాలి, ఎంతైతే అంత ప్యాచ్ వర్క్ చేసుకోవాలి. సార్ మెడిసిన్ ఉందా సార్? హోమియో అని కాదు సార్, మీకు ఫంక్షనల్ మెడిసిన్ అన్నాను. ఫంక్షనల్ అంటే చాలా కాంబినేషన్ లో ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది, దాంట్లో హోమియోపతి కూడా ఇంక్లూడెడే. కానీ ఏ కండిషన్ కి అది హెల్ప్ అవుతుందో అదే ఇస్తాం మీకు. డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే డాక్టర్ గారి నెంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్ట్ అవ్వండి. ఓకేనండి, టైం తక్కువ ఉంది కాబట్టి. ఎస్ డాక్టర్ గారు, ఇప్పుడు వేసవి కాలంలో జనరల్గా వచ్చే సమస్యలు అంటే స్కిన్కి సంబంధించి, లేకపోతే నార్మల్గా అంటే డీహైడ్రేషన్కి సంబంధించి ఇట్లాంటివి చెప్పారు కదా, మరి హెయిర్కి సంబంధించిన సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కదా, ఎందుకంటే సన్కి ఎక్స్పోజ్ అయ్యేది ముందు పైన పార్ట్ కాబట్టి. సో ఆబ్వియస్లీ ఎక్సెసివ్ స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి ఎక్సెస్గా ఎప్పుడు డ్యాంప్, ఇప్పుడు ఏదో ఒకటి ప్రొటెక్షన్కి వేసుకుంటారు కదా, క్యాప్ కానీ అలాంటివి. సో ఆ డ్యాంప్నెస్ మెయింటైన్ అవుతుంది. ఆ డ్యాంప్నెస్ వల్ల కొంతమందికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లేదు, వాళ్ళు ఎలాంటి ప్రొటెక్షన్ పెట్టుకోవట్లేదు అంటే ఆ చెమట కూడా ఎప్పటికప్పుడు డిహైడ్రేట్ అయిపోతుంది. అండ్ హెయిర్ ఫాలికల్స్లో కూడా కంప్లీట్గా డిహైడ్రేషన్కి గురై చాలా ఫ్రెజైల్, అంటే మనం చూస్తాం కొంతమంది ఓవర్గా సన్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి వాళ్ళ హెయిర్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది, రాగి కలర్గా మారిపోతుంది. సో అలా కంప్లీట్గా లైఫ్లెస్ అయిపోయి, కలర్ చేంజ్ అయిపోయి, డిహైడ్రేట్ అయిపోయి, ఫ్రెక్కులు అయిపోయి మనకి అది ఊడిపోయే అవకాశం ఉంది. సో రెండు అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎక్కువ క్యాప్ పెట్టుకునే వాళ్ళకైతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు, ఎందుకంటే అవి వాష్ చేయకపోయినా దాంట్లో ఫంగస్ గ్రో అయింది అనుకోండి ఈజీగా ప్రోన్ అవుతారు. మరి ఇప్పుడు ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే ఏం చేయాలంటారు? మన ట్రెడిషనల్ మెడిసినే బెస్ట్ అంటారా, లేకపోతే ఎట్లా? డాక్టర్ గారు కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో హలో అమ్మా, నేను ఫారెన్కి విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను తల్లి. సరే చెప్పండి, ప్రాబ్లం ఏంటో. నా పేరు సుజాత. మా వారికి 7 సంవత్సరాలు బట్టి ఫిట్స్ రోగం ఉందిరా. ఫిట్స్ వచ్చి పడిపోతున్నాడు, ఆయన చెప్పా పెట్టకుండా తెలియకుండా పడిపోతున్నారు. ఆయనకు ఆహారంలో మార్పు గాని ఏం చేయమంటారో చెప్తారు డాక్టర్ గారు అయితేనే. ఓకే అమ్మా, అంటే ఆయనకి ఇంతకు ముందు ఏమైనా అలవాట్లు ఏమైనా ఉన్నాయమ్మా? ఏ అలవాటు లేదండి, ఒకరితో మాట్లాడే అలవాటు కూడా లేదు. ఓకే 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 ఇప్పుడు ఏం లేదమ్మా, ఫిట్స్ వస్తున్నాయి అని అంటే బ్రెయిన్ లో నర్వస్ సిస్టమ్ లో డ్యామేజ్ ఉంది అని అర్థము. డ్యామేజ్ ఉంటేనే అలా ఫిట్స్ వస్తా ఉంటాయి, ఎపిసోడ్స్ వస్తా ఉంటాయి. ఆయనకి ఒకసారి చెవు ఆపరేషన్ జరిగిందండి చిన్నప్పుడు, శ్రీంగార్త్ అంటే చెవు అశ్రద్ధ చేశారు. ఓకే, ఆ చెవు నాన్నయ్య గారు ఆపరేషన్ చేయించాం. ఓకే, కొయ్యగండ పెరిగింది. ఓకే, దాన్ని బట్టి ఆయన అప్పుడే చెప్పారు 20 ఏళ్ళ నాడే ఫిట్స్ వస్తుంది అని. ఓకే, అదేమా ఏదైనా బ్రెయిన్ లో ఖచ్చితంగా ఏదైనా డ్యామేజ్ ఉంటేనే మనకి ఇలాంటి కండిషన్ వస్తుంది. ఆ డ్యామేజ్ రికవర్ అయ్యేంత వరకు మీరు జీవితాంతం ఫిట్స్ మెడిసిన్ చేసుకుంటే వేసుకున్న రోజు ఆయనకు ఫిట్స్ రాకుండా ఉంటాయి అంతే. సో లక్షణాలకే వైద్యం జరుగుతుంది. సో ఇప్పుడు మేమేం చేస్తామంటే అది డ్యామేజ్ బయటి కారణాల వలన లేదా శరీరం లోపల ఏదన్నా డిఫెక్ట్ వల్ల బ్రెయిన్ లో డ్యామేజ్ అవుతుందా అనేది మేము చెక్ చేసుకుంటామా. దానివల్ల బ్రెయిన్ కి ఇంకా కొత్త డ్యామేజ్ అనేది ఏర్పడదు. అండ్ ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ కూడా మనము మెల్లిమెల్లిగా ఒక 6 to 12 months ట్రీట్మెంట్ తోనే అది రికవర్ అవుతాయి చాలా కండిషన్స్. సో ఫ్యూచర్ లో మీరు ఫిట్స్ కి సంబంధించిన మందులు వాడడానికి అవకాశం ఉండదమ్మా, ఇంకా అవసరం ఉండదు. సో ఒకసారి అది ఎందుకంటే చిన్న ప్రాబ్లం కాదు కాబట్టి కేవలం ఫుడ్ వీటిని మనం మాడిఫికేషన్ చేస్తే రికవర్ అయ్యే కండిషన్ కాదు. ఖచ్చితంగా ఒకసారి ప్రీవియస్ రిపోర్ట్స్, ఒకవేళ బ్రెయిన్ ఎంఆర్ఐ ఉంటే, ఈజీ రిపోర్ట్స్ ఉంటే మీరు ఒకసారి తీసుకొని హాస్పిటల్ విజిట్ అవ్వడం బెటర్.
డాక్టర్ గారి నెంబర్కు డిస్ప్లే చేస్తున్నామండి సుజాత గారు, ఒకసారి నోట్ చేసుకుని డాక్టర్ గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. ఎందుకంటే రిపోర్ట్స్ చూసిన తర్వాత చెప్పడం అయితే బాగుంటుంది కదా. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు వేసవికాలం అనగానే స్వెట్ ఎక్కువ వస్తూ ఉంటుంది. కొంతమందికి ఆ స్వెట్ స్మెల్ అనేది కూడా చాలా విపరీతంగా ఎక్కువగా ఉంటుంది. మరి అలా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? బాడీ ఆర్డర్ అనేది బాడీ టైప్ ప్రకారం ఉంటుందమ్మా. బాడీలో ఉన్న టాక్సిన్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం వాత శరీరం, పిత్త శరీరం, కఫ శరీరం 3 రకాలు ఉంటాయి కదా. సో అందరికీ ఒకటేలాగా బాడీ ఆర్డర్ ఉండదు. సో వాళ్ళ బాడీలో ఉన్న ఇంటర్నల్ ఏదైతే బేస్గా ఫంక్షనాలిటీ ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు కిడ్నీ డిసార్డర్స్ ఉన్న వాళ్ళకి స్పెషల్లీ వాళ్ళ బాడీ ఆర్డర్ బర్న్ట్ స్మెల్ లేదా ఫ్లెషీ స్మెల్, అంటే ఏదో కులిపోయిన మాంసం లాగా స్మెల్ వస్తుంది, లేదా ఏదో కాలిపోయిన వాసన వస్తుంది. సో అదే లివర్ కండిషన్ ఉన్న వాళ్ళకి ఒక రకమైన మరీ వర్స్ట్ స్మెల్ ఏమి ఉండదు, కాకపోతే కొంచెం మైల్డ్ ఫ్రాగ్నెంట్గానే ఉంటుంది. సో వాళ్ళ బాడీలో ఉన్న ఇంటర్నల్ ఇండికేషన్ అది. అర్థమైంది కదమ్మా. ఆబ్వియస్లీ సమ్మర్లో ఎక్సెసివ్ మనకి స్వెటింగ్ ఉంటుంది కాబట్టి స్మెల్ కూడా ఎక్కువే ఉంటుంది. అండ్ లోకలైజ్డ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా, ఇప్పుడు వాళ్ళు బట్టలు మార్చుకోవట్లేదు లేదా రిపీట్ చేస్తున్నారు, అవే బట్టలు రిపీట్ చేస్తున్నారు. సో లోకలైజ్డ్గా కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కొంచెం స్మెల్ వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఇండికేషన్ అయితే బాడీలో ఏదో ఇంటర్నల్ ఇంబ్యాలెన్స్ ఉంది. అది రేపు రాబోయే పెద్ద ప్రాబ్లంకి బాడీ ఇస్తున్న ఒక హెచ్చరికగా తీసుకోవాలని. అర్థమైంది కదా. ఈవెన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినా కూడా మనం అదే హెచ్చరికనే, ఇమ్యూన్ సిస్టమ్ సరిగా పనిచేయట్లేదు అని అర్థం. సో ఇట్స్ అన్ ఇండికేటర్. ఓకే, సో దాన్ని రిజాల్వ్ చేయాలి అంటే బాడీలో ఉన్న డిస్ఫంక్షన్ కరెక్ట్ చేయాలి. మీద డియోడ్రెంట్లో సెంట్లు పూసుకుంటే అది సాల్వ్ కాదు, ఓన్లీ కవర్ అప్ జాబే. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను విజయవాడ నుంచి అండి, లక్ష్మి తాయారు. లక్ష్మి గారు చెప్పండి, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. మాకు నమస్తే అమ్మా, చెప్పండి. నడుము కానించి మోకాడు పాదాల వరకు మోకాడు నొప్పులండి. నడుము నుంచి మోకాలు వరకు నొప్పులు? మోకాడు పాదాల వరకు మా నొప్పులేనండి. ఓకే, మరి అది పడుకుని లెగిస్తే అసలు అడుగు పడతలేదు. ఓకే, ఎప్పటి నుంచి ఉందమ్మా ఇది? అమ్మా ఇది 1 సంవత్సరంన్నర నుంచి అండి. అంత ముందు ఉన్నది కొంచెం వాడాము, తగ్గింది. వెన్నుపూసది ఎంఆర్ఐ చేయించారా అమ్మా? వెన్నుపూసది ఎంఆర్ఐ చేయించారా? వెన్నుపూస ఎక్స్రే తీయించారా అంటారా? ఎక్స్రే కాకుండా ఎంఆర్ఐ తీయించారా? ఇది చేయించామండి. ఎక్స్రే చేయించారు అంతే. ఇప్పుడు ఏం లేదమ్మా, తెలీదండి. ఇప్పుడు మీరు చెప్తున్న లక్షణాలన్నీ కూడా మీ వెన్నుపూస కింద భాగంలో, అంటే లంబర్ రీజన్ అంటాం, నడుం భాగంలో, అక్కడ డిస్కులు కదలడం వల్ల కాళ్ళకు సంబంధించిన నరాలు బాగా ఒత్తిడికి గురవడం వల్ల మీకు రేడియేటింగ్ పెయిన్స్ వస్తాయి. సియాటికా పెయిన్ అంటారు, అంటే లాంగెస్ట్ నర్వ్స్ ఉంటాయి. సో మీకు మొత్తం పెరుదుల నుంచి కాలు కింది వరకు కూడా ఇవి రేడియేట్ అవుతూ ఉంటాయి. మీరు టీవీ వాల్యూమ్ ఆఫ్ చేసుకొని నాతో డైరెక్ట్ గా మాట్లాడండి అమ్మా. ఓకే, సో మీకు వెన్నుపూసలో నరాలు ప్రెస్ అయిపోవడం వల్ల అవుతుందమ్మా. మీకు ఎక్స్రేలో తెలియదు డిస్కుల గురించి కానీ అక్కడ ఉన్న డ్యామేజ్ కానీ మనకి ఏమి ఏర్పడదు. ఎక్స్రేలో సరిగ్గా మనకు 30% ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఎంఆర్ఐ తీయించుకోండి. అండ్ ఎంత ఎర్లీగా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే మీకు అంత మంచిదమ్మా. ఎందుకంటే లేట్ అవుతున్న కొద్దీ కాంప్లికేషన్ ఎక్కువ అయిపోతుంది, మీ పని మీరు చేసుకోవడానికి కూడా కుదరదు. అండ్ నరాలు దెబ్బతిన్నాయి అనుకోండి, ఆల్మోస్ట్ ఇంకా మన కాలు పనికిరావమ్మా, అంటే మనం తిరగడం చేయడం కూడా కష్టం అయిపోతుంది. అండ్ దాని సర్జికల్ ఆప్షన్స్ చాలా రిస్కీ, ఎందుకంటే పర్మనెంట్ గా మనకి కాళ్ళు స్పర్శ కూడా తెలియకుండా పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 10లో 9 మందికి ఫెయిల్ అవుతాయి ఆ కండిషన్స్. సో మనము ఖచ్చితంగా నాన్ సర్జికల్ ఆప్షన్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చమ్మా. మీరు ఎంఆర్ఐ తీసుకొని మీ ఇంట్లో వాళ్ళని ఒకసారి తీసుకొని మా హాస్పిటల్కి విజిట్ చేయండి. దీనికి మీకు పర్మనెంట్ సొల్యూషన్, సస్టైనబుల్ సొల్యూషన్ ఉంది. ఓకే డాక్టర్ గారు, ఫైనల్గా ఈ వేసవి కాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఓవరాల్గా చూస్తే ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టు. మరి ఈ ట్రెడిషనల్ మెడిసిన్ ద్వారా ఆ ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడం పాసిబిలిటీ అవుతుందా? ఒక్కటండి, మనం పుట్టుకతోని తల్లి పాల నుంచి ఇమ్యూన్ సిస్టమ్ మనకి
ట్రాన్స్ఫర్ డెవలప్ అవుతుంది. అవుతూ ఉంటుంది. అవును. తల్లికి వాళ్ళ పూర్వీకులకి ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ తరతరాలుగా డెవలప్ అయ్యి ఎన్నో వైరస్ బ్యాక్టీరియాకి అది ఎక్స్పోజ్ అయ్యి బాగా డెవలప్ అయ్యి ఆయన ఇమ్యూన్ సిస్టమ్ మనకు రావాలి. అప్పుడు మనం ఇప్పుడున్న తరానికి మనము తట్టుకునే శక్తి ఆ వ్యవస్థ మనకు పుట్టుకతోనే రావాలి తల్లిపాల నుంచి. ఒకవేళ అక్కడే డిఫెక్టివ్ ఉండొచ్చు, లేదా మనం ఇప్పుడున్న జీవన విధానము, మనం తింటున్న ఆహారంలో విష పదార్థాలు ఇవన్నిటి వల్ల కూడా అది హానికరంగా మారిపోతుంది. చాలా మందికి ఇమ్యూన్ సిస్టమ్ పాడవడానికి డైట్, లైఫ్ స్టైల్ ఎంత కారణమో, హెరిడిటరీ పార్ట్ ఒక 2-3% మాత్రమే. ఓకే, సో ఇప్పుడు వచ్చింది ప్రాబ్లము. వీక్ ఉన్న వాళ్ళకైతే మనం చెప్పినట్టు ఇప్పుడున్న దినచర్య, డైట్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి పాటిస్తే సరిపోతుంది. వాళ్ళకి ఇంకా వైద్యం ఏం అవసరం లేదు. వాళ్ళకి తగిన పోషకాలు పాటించి, వ్యర్థాలు కాలుష్యం బాడీలో చేరకుండా కొంచెం డైట్ రిస్ట్రిక్షన్స్ స్ట్రిక్ట్గా చేస్తే వాళ్ళకు ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ రిపేర్ అవుతుంది, బూస్ట్ అవుతుంది. ఆ ఉన్న ఇమ్యూన్ సిస్టమ్తోనే పని అవుతుంది. బ్యాలెన్స్డ్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఇంకా సపరేట్గా ఇంకేం అవసరం లేదు. వాళ్ళ నుంచి ఇంకొకరికి వైరస్ బ్యాక్టీరియా పాకుతుంది కానీ వాళ్ళకి ఏం కాదు. సో ఆటో ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళకి చాలా ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమే వాళ్ళకి ఎనిమి. సో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమే వాళ్ళ మీద తిరగబడి దాడి చేసి వాళ్ళని నరకం చూపిస్తూ ఉంది, రకరకాల రుగ్మతలు కారణం అవుతా ఉంది. సో ఆ ఇమ్యూనిటీకి పిచ్చి పట్టింది. ఇంకా ఆ ఇమ్యూనిటీ కరెక్ట్ ఫంక్షన్ చేయదు. వాళ్ళు బతుకున్నంత వాళ్ళని వాళ్ళని హింసిస్తూనే ఉంటుంది, వాళ్ళ పని వాళ్ళని చేసుకోలేదు. సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ని మార్చేయడమే బెటర్ కదా. సో మనం ఎలా మారుస్తాము? వేరే జంతువుల్లో ఇప్పుడు మనకు ఆహారం కానీ లేకపోతే మనకు ఉన్న ఔషధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన చుట్టూ ఉన్న వృక్షాలు, యానిమల్స్ నుంచే. సో వాటి పాలు ఏదైతే మనం తీసుకుంటామో, ఎందుకు ఇప్పుడు పిల్లలకి పాలు, తల్లిపాలు రాకపోతే గోవు పాలు ఇస్తున్నాం, అర్థమైంది కదా. వాటి ఇమ్యూనిటీతో బతుకుతున్నాం. ఓకే, సో అలాగే అమెరికాలో ఉన్న రీసెర్చర్స్ గోవులో ఉన్న పాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకంటే కూడా 300 రెట్లు 400 రెట్లు ఎవాల్వ్డ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంది. ఎందుకు? మనం ఈ ఒక 2-3 తరాల నుంచి మనం ప్రకృతికి దూరం అయిపోయాం. సో ఎక్స్పోజర్ తగ్గిపోయింది, వైరస్ బ్యాక్టీరియా వీటన్నిటికి ఎక్స్పోజర్ తగ్గిపోయి మన ఇమ్యూన్ సిస్టమ్ గ్రాఫ్ పడిపోయింది. బట్ వాటి ఇమ్యూన్ సిస్టమ్ గ్రాఫ్ ఇంకా పెరుగుతూనే ఉంది కన్సిస్టెంట్గా. సో ఇప్పుడు మనకు ఉన్న షార్ట్ కట్ ఏంటి? రాత్రి ఇమ్యూన్ సిస్టమ్ అయితే రాదు కదా. సో వాటి ఇమ్యూన్ సిస్టమ్ని మన బాడీలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. సో అది పరిశోధన కొత్తగా ఫంక్షనల్ మెడిసిన్, ట్రెడిషనల్ మెడిసిన్, మోడర్నైజ్డ్ ట్రెడిషనల్ మెడిసిన్. మన ఫౌండేషన్ ఆఫ్ ద మెడికల్ సిస్టమ్ ఏంటంటే తరతరాల నుంచి వచ్చిన వైద్యం. ఇప్పుడున్న సైన్స్ని దాంట్లో జోడించి ఇంకా అద్భుతమైన ఫలితాలు తీసుకొస్తున్నాం. రేపు ఫ్యూచర్ తరాలు మొత్తం కూడా WHO గైడ్ లైన్స్ మేరకు 2030లో ఇప్పుడు మీకు ఎయిమ్స్ హాస్పిటల్లో కూడా ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అప్రోచ్లో స్టార్ట్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది WHO మోడల్ని. మెల్లిమెల్లిగా ఇప్పుడు అన్ని హాస్పిటల్స్లో కూడా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ వస్తుంది. అంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఉండదని కాదు, ఎమర్జెన్సీలో విషంతోనైనా ప్రాణాన్ని కాపాడాలన్నప్పుడు విష ప్రయోగం జరగాలి. మిగతా టైంలో ఆరోగ్యం ఎక్కడ వస్తుంది? హాస్పిటల్లో వస్తుంది ఆరోగ్యం. మీకు ఆరోగ్యం మీ వంటశాలలో ఉంది, అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ సెల్ఫ్ హెల్త్ కేర్. అక్కడ కొంచెం ఏదైనా తప్పులు చేసి ఫెయిల్ అవుతే మా దగ్గరకు వస్తారు. ప్రాథమిక దశలోనే మీకు మంచి మంచి ఔషధ మొక్కలు ఇచ్చేసి మంచి ట్రీట్మెంట్స్, డ్రగ్లెస్ ట్రీట్మెంట్స్ ఇచ్చి మీకు అక్కడే చేయాలి. ఒకవేళ దీర్ఘకాలిక వ్యాధి వచ్చింది అనుకోండి, కొంచెం టైం ఎక్కువ పడుతుంది, టైం టేకింగ్. అప్పటికైనా మనం సర్జరీస్ వెళ్ళకుండా, దీర్ఘకాలికంగా మందులు వాడకుండా కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి కొంచెం ఇలాంటి కొత్త ఇమ్యూన్ సిస్టమ్, కొత్త గట్ హెల్త్ రీప్లేస్ చేసి డ్యామేజ్ అయిన సెల్స్ అన్ని రీజనరేట్ చేయాలి స్టెమ్ సెల్స్ ద్వారా. చేస్తూ స్ట్రక్చరల్గా బ్లాకేజెస్ ఏమున్నాయో మీకు ఆపరేషన్ చేయకుండా యాక్యుపంక్చర్ ద్వారా ఎన్నో కండిషన్స్ని నాన్ సర్జికల్గానే మీకు ట్రీట్ చేయొచ్చు. సో 90% అన్నెసరీ మెడిసిన్, 90% అన్నెసరీ సర్జరీస్ అవాయిడ్ చేయగలిగే ట్రీట్మెంట్ మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్, ఫంక్షన్ మెడిసిన్. సో ఫ్యూచర్ తరాల కోసం అది సిద్ధంగా ఉంది, WHO రెడీ చేస్తూ ఉంది, మనకి త్వరలో అందరికీ అందుబాటులో ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. అండ్ వేసవకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలకి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానాలు వివరించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.